నమస్కారం. త్రిపుర భైరవీదేవి. ఈ త్రిపుర భైరవీదేవి ఎవరు అంటే ఈవిడ ఆనంద భైరవి అని పిలవడం మనం చూస్తాం. ఈవిడ ఎక్కడుంటారు అంటే మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపంలో ఉంటుంది. కుండలిని శక్తి రూపంలో ఉన్న అమ్మ మొత్తం అంటే తటిల్లత సమృచి షట్చక్రోపరి సంస్థిత. ఈవిడ సాధన చేయడం ద్వారా ఏంటి అంటే మెరుపుల మొత్తం 7 చక్రాలకి వెళ్ళి మళ్ళీ కిందకి అంటే ఏంటి అంటే ఆ రహోయాగం అన్నది ఏదైతే ఉంటుందో ఆ యాగము అన్నది ఇక్కడ జరుగుతుంది. ఆ జరగడం వల్ల ఏమవుతుంది అని అంటే మన లోపల చాలా పీస్ ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఈవిడనే ఆనంద భైరవి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే శాంతి అన్నది గుండెల్లో ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అంటే వచ్చిన దాన్ని వచ్చినట్టు ఎంజాయ్ చేయగలుగుతారు. జనరల్గా మానవుడికి ఏంటంటే ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం రాదు, ఏదో లేదని బాధపడ్డాం. అసంతృప్తి అన్నది పోయి సంతృప్తి అన్నది వస్తుంది. అంటే ప్రతి దాంట్లోనూ తృప్తి అన్నది వస్తుంది. ఎప్పుడైతే ప్రతి దాంట్లోనూ తృప్తి వచ్చిందో అన్నీ వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. ఇక్కడ త్రిపుర భైరవీదేవిని గ్రహనాయిక అని పిలుస్తారు. అంటే ఏంటి అంటే మొత్తం 9 గ్రహాలని ఆవిడే కంట్రోల్ చేస్తుంది. అందుకని ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే అమ్మవారి సాధనలో చాలామంది జాతకాలు చూసుకొని అయ్యో నాకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఒక శాస్త్రం, ఇక్కడ ఏ శాస్త్రాన్ని విమర్శించడానికి ఏం లేదు. ఎందుకంటే శాస్త్రము అన్నది చాలా గొప్పది. ఆ శాస్త్రం ఏమిటి అంటే మనం అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి మనకి తెలుస్తోంది తప్పిదే గొప్ప శాస్త్రం ఏదైనా జ్యోతిష్ శాస్త్రం అన్నది చాలా గొప్పది. కానీ గొప్ప శాస్త్రాన్ని ఏమంటున్నాం అంటే మనం దాన్ని తీసుకుని వీక్గా మారిపోతున్నాం. ఈ వీక్గా మారిపోవడానికి కారణం ఏంటంటే ఆ గ్రహం ఎలా ఉంది కాబట్టి నాకు ఏదో అవుతుంది అని చెప్పి మనం పనిచేయడం మానేస్తున్న మనకి త్రిపుర భైరవి సాధన ఎప్పుడైతే మొదలు పెడతామో మొదలుపెట్టినప్పుడు అమ్మవారు ఏం నేర్పిస్తుందిట అంటే గ్రహాలన్నిటికీ ఎవరు ఉంటారు పైన ఈ అమ్మ ఉంటుంది. కాబట్టి ఈవిడికి పూజ చేయడం వల్ల ఆ గ్రహాలన్నీ మనకు అనుకూలంగా మారుతాయి అన్నది అర్థమవుతుంది. ఎప్పుడైతే మన గ్రహాలు ఎటు తిరిగినా సరే అమ్మ సాధన చేయడం ద్వారా మన గ్రహాలని మన అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నది ఈ త్రిపుర భైరవి అన్నద సాధనలో తెలుస్తుంది. ఇక్కడ త్రిపుర అంటే అర్థం ఏమిటి అంటే 3 పురాల్ని పరిపాలిస్తుంది. ఈ 3 పురాల్లో వాగ్భవకూటంలో మనకి అసంతృప్తి ఒకటి ఉంటుంది. అదేంటి అంటే ఎంత చెప్పినా లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నా సరే ఇంకోటి ఏదో చెప్పచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంటా. లేకపోతే ఇంకొంచెం బాగా నేర్చుకోవాల్సింది, నేను ఇలా కాదు ఇలా చెప్తే బాగుండేది అని అనిపించేది వాగ్భవకూటం. ఎందుకంటే జ్ఞానానికి ఎప్పుడు తృప్తి ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందిట అంటే అప్పుడు నాతో ఎవరు చెప్పించారు అని అంటే త్రిపుర భైరవీదేవే కదా. అంటే ఇప్పటికి ఇదే అవసరం, నెక్స్ట్ టైం మళ్ళీ చెప్పినప్పుడు ఇలా చెప్పచ్చు అన్నది అర్థమయ్యేటట్టు. ఎందుకు అంటే ఎక్కడ అసంతృప్తి అన్నదాన్ని మనకు మిగల్చదనమాట. అందుకే భైరవి అంటే అర్థం ఏమిటి అని అంటే మనలో ఉన్న అసంతృప్తిని ఎవరైతే తీసేసి తృప్తి అన్నదాన్ని పెడతారో ఆవిడనే భైరవి అంటారు. అంటే నాలెడ్జ్ అన్నదానికి ఎక్కడ ఎండ్ లేదు, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండడమే. ఇప్పుడు చెప్పినప్పుడే ఇంకో కొత్తది నేర్చుకుంటున్నాను అంటే అర్థం ఏమిటి అని అంటే అలా నేర్చుకుంటూ జీవితం అంతా మనం మెరుగులు దిద్దుకోవడం అన్నది అర్థమవుతుంది వాగ్భవకూటంలో. ఇంకా కామరాజకూటానికి వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ అసంతృప్తి ఎప్పుడు ఉండేది ఏమిటి అంటే అయితే ఒకటి చాలామంది ఏంటంటే నాకు చూడండి ఐశ్వర్యం లేదు అని అనుకుంటారు. నిజమైన ఐశ్వర్యం అంటే అర్థం ఏమిటి అంటే మనకి చాలా బాధ కలిగేది, నేను ఎంతో మంచిగా ఉన్నాను కానీ నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు, నాకు కావాల్సినంత పేరు రావటం లేదు, నేను చేసిన దానికి విజయం రావటం లేదు, ఇలా అసంతృప్తిగా ఉంటాం. కామరాజకూటానికి వచ్చేసరికి ఇక్కడ ఈ భైరవీదేవి ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న ఎమోషన్సే వీటికి కారణము అంతే తప్ప ఈ ప్రపంచంలో అందరూ కూడా మనని ఇష్టపడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు ఇష్టపడటం లేదేమో అన్న భావంతో మనమే ఏంటి అంటే అందరినీ దూరం చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షములు ఏవైతే ఉన్నాయో 4 ఇక్కడ ఉంటాయి. ధర్మం ఏమిటి అని అంటే నేను ఇక్కడున్నాను, మనకి ఒక కుటుంబంలో ఉన్నాం అనుకోండి, ఆ కుటుంబానికి సరిపడా అంటే అక్కడ మనం చేయాల్సిన విధి విధానం అంతా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వను నేనేంటి అని అంటే నాకు ఇది కాదు, నేను ఆత్మజ్ఞానాన్ని సంపాదించాను కాబట్టి ఇక్కడ చేయాల్సిన పనులేమి నేను చెయ్యను, ఎందుకంటే నేను ఎక్కడ ఉండాలి అంటే హైలో ఉంటాను అంటే అది ధర్మం కాదు. ఎందుకు అంటే దేవతను ఎప్పుడు వర్ణాశ్రమ విధాయిని అని అంటారు. అంటే మనకి ఇచ్చిన వర్ణం అంటే మనకి ఏ కులం ఇచ్చారో ఆ కులాన్ని బట్టి ఆశ్రమ ధర్మాన్ని
దాన్ని బట్టి మనం చేయాల్సిన విధులైతే ఖచ్చితంగా చేసి తీరాలి. ఇక్కడ అది ఎప్పుడైతే చేస్తామో అక్కడ తృప్తి వచ్చేస్తుంది. అది చేయనప్పుడే ఏమవుతుంది అంటే అటు ఇటు కాకుండా ఇక్కడ చాలామందికి ఉన్న ట్రబుల్ ఏంటంటే నేను ఒక్కదాన్నే ఆధ్యాత్మికంగా ఉన్నాను, అందుకని వీళ్ళెవరో అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది ధర్మంలో. కానీ నిజంగా మనం ఆధ్యాత్మికంగా ఉంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటిట అంటే మొత్తం ఉన్నదంతా ఆధ్యాత్మికతే. ఇక్కడ ఏమి మనకి కొత్తగా స్పెషల్గా మెటీరియల్ లైఫ్ అని ఉండదు. చాలామంది మెటీరియల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ అని అంటారు. ఇక్కడ స్పిరిచువల్ లైఫ్ మెటీరియల్ లైఫ్ లేదంటే భౌతికంగా ఉన్నది ఇహ పర ఏదైతే ఉందో ఈ రెండు ఈక్వలే. ఏంటంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం పూర్తిగా వస్తుందో ఆ రావడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కటి వచ్చింది ఎందుకు అంటే నాకు నేర్పించడానికే. అంటే ఈ సృష్టి అంతా నాకు గురువే అని అర్థమవుతుంది ధర్మంలో. ఎప్పుడైతే ఈ సృష్టి అంతా గురువే అని అర్థమైందో ప్రతి దాన్ని చేసుకుంటూ వెళ్తాం, దానివల్ల మనం బోళ్ళంతా నేర్చుకుంటూ వెళ్తాం ధర్మం. ఇంకా అర్థానికి వచ్చేసరికి ఇక్కడ ఏమిటి అంటే నా దగ్గర అయ్యో డబ్బులు లేవు అన్నది ఒక అర్థం అయితే, రెండో అర్థం ఏమిటి అంటే నాకు మంచి ఉద్యోగం లేదు అనుకోవడం రెండో అర్థం అయితే, మూడో అర్థం ఏమిటి అంటే నాకు విజయం లేదు అంటే నేను చేస్తున్న పని బోళ్ళంత ఎక్కువ హార్డ్ వర్క్ చేసేస్తున్నాను కానీ ఫలితం రావటం లేదు అనుకోవడం మూడో అర్థం అయితే, నాలుగో అర్థం మనకి చాలా వ్యామోహం కీర్తి ప్రతిష్టలు. ఈ కీర్తి ప్రతిష్టల మీద ఒకటి అంటే ఏంటంటే నేను చేసిన దానికంటే నాకు విలువైన పేరు రావటం లేదు అని. కానీ ఇక్కడ ఏమిటి అర్థమవుతుంది అని అంటే ఒకటి మనకి ఐశ్వర్యం అన్నది ఏ రూపంలో అయినా రావచ్చు. అన్నిటికంటే పెద్ద ఐశ్వర్యం ఏమిటి అంటే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, లేకపోతే నువ్వు ఎంత గొప్పదానివి, నీకు ఎంత పేరున్నది అన్నదానికంటే నువ్వు ఎంత తృప్తిగా ఉన్నావు అన్నది. ఎందుకంటే రిచెస్ట్ మ్యాన్ ఎవర్ అంటే తృప్తిగా ఉన్నవాడే. ఎందువల్ల తృప్తిగా ఉన్నవాడు అంటే నీ దగ్గర ఇవన్నీ ఉన్నా సరే తృప్తి లేదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఉన్నవేవి కనిపించవు, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అందువల్ల అర్థం అంటే నిజమైన అర్థం ఏమిటి అంటే ఐశ్వర్యం, నిజమైన ఐశ్వర్యం ఏమిటి అంటే తృప్తే. అది ఎప్పుడు అర్థమైందో అర్థంలో ఇంకా వేటిని కోరుకోం. ఎందుకంటే నేను ఎప్పుడైతే గుండె నిండా హ్యాపీగా ఉంటానో అప్పుడు వచ్చిన ప్రతిదాన్ని ఫస్ట్ ఎంజాయ్ చేయడం మొదలెడతాం. ఆటోమేటిక్గా తృప్తి అదే వస్తుంది. ఎందుకంటే వచ్చిన దాన్ని ఎంజాయ్ చేయడం లేకపోవడం వల్ల ఇంకోటి కావాలనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన దాన్ని ఎప్పుడైతే ఎంజాయ్ చేసామో మన గుండె ఎప్పుడూ ఆనందంగా అంటే హాయిగా గాల్లో తేలుతూ ఉంటుంది. ఎప్పుడైతే తేలుతూ ఉందో దానివల్ల సగం ట్రబుల్స్ అన్నీ పోతాయి. ఇంకా కామం ఏమిటి అంటే ఎప్పుడైతే మనం 6వ సంవత్సరం వరకు చిన్నపిల్లల్లా ఉంటాం. ఈ చిన్నపిల్లల్లా ఉండే వరకు అంటే 5వ సంవత్సరం వరకు మనకు అసలు ఏమీ తెలియదు. తల్లి తండ్రి ఏం చేస్తే అదే రైట్ మనకి. కానీ 6th ఇయర్లోకి ఎప్పుడు అడుగు పెడతామో స్లోగా మనలో ఒక మోహం అని ఒకటి వస్తుందిట. ఆ మోహం వచ్చే ప్లేస్ ఏంటి అంటే గుండె. ఎప్పుడైతే మోహం గుండెల్లోకి వచ్చిందో ఈ ప్రేమ అన్నది అంటే ప్యూరిటీ అన్నది ఏమవుతూ ఉంటుంది, తగ్గిపోవడం మొదలెడుతుంది. దానికి కారణం కూడా మన ముందు జనరేషనే అవుతుంది. ఎందువల్ల అంటే మీరు చూడండి, ఎప్పుడైనా చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ చుట్టాలు ఎవరైనా వస్తే చూపించేస్తూ ఉంటారు. చూపించేస్తూ ఉంటే ఈ తల్లిదండ్రి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అలా అన్నీ చూపించకూడదమ్మా దాచేయి అంటారు. అప్పటి నుంచి దాయడం మొదలు పెడతాం. ఈ దాయడమే మోహం అంటే. ఎప్పుడైతే దాయడం మొదలు పెట్టామో ప్యూరిటీ అన్నది స్లోగా గుండెల్లో తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్యూరిటీ తగ్గిపోయి మోహం అన్నది పెరిగిపోతుందో అదే కామం కింద మారుతుంది. ఆ కామం కింద ఎప్పుడైతే మారిందో మనకేం ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అన్నీ కావాలనిపిస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర ఏది చూసినా అన్నీ కావాలి. అన్నీ కావాలని ఎప్పుడు అనిపించిందో ఇంకా మనకి తృప్తి లేదు. ఎందుకంటే ఎప్పుడూ పరిగెట్టడమే లైఫ్. అంటే ఒకటి అయిపోతే ఇంకో దానికోసం, ఇంకోటి అయిపోతే అలా పరిగెడుతూ ఉంటాం. ఇలా పరిగెడుతున్న మనకి ఇక్కడ భైరవి ఏం నేర్పిస్తుంది అని అంటే రెండో స్థితిలో మనకి ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి అన్నీ ఎందుకు అనిపిస్తున్నాయి అని ప్రశ్నించుకుంటే అసలు నాకేం కావాలో నాకు తెలియదు కాబట్టి అని తెలుస్తుందిట. ఎందుకంటే అన్నీ కావాలని ఎప్పుడు అనిపిస్తుందంటే మనకేం కావాలో మనకి తెలియదు కాబట్టి. అప్పుడు ఎప్పుడైతే మనకేం కావాలో మనకు అర్థమైందో ఈ కామం ఇంకా క్లియర్గా ఉంటుంది. ఏంటి అంటే మనం ఏం చేయాలనుకున్నామో దాన్ని క్లారిటీగా అదొక్కటే చేయాలి, అదొక్కటే కామం. అంటే ఏంటి అంటే దాన్నే మీరు మన డెస్టినీ అనుకోవచ్చు. ఎప్పుడైతే ఆ డెస్టినీ అన్నది వచ్చిందో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా మూడో దానికి
అర్థం కామం అయిపోయింది, మోక్షం. ఈ మోక్షం అంటే ఏంటి అంటే ఇక్కడ చాలామందికి ఉన్న లక్షణం ఏమిటో చెప్తాను. ఏమిటి అంటే నేను ఒక్కదాన్నే అండి ఈ సృష్టిలో స్పిరిచువల్. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళకి అసలు స్పిరిచువాలిటీ అంటే అర్థం తెలీదు, వాళ్ళకి పూజలు అంటే ఇష్టం లేదు, నేను చేసుకుంటున్నాను. అందుకని ఎవరూ లేకుండా చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయి చేసుకోవాలి, ఇలా మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఈ వినడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే మనకి అంటే నిజంగానే కదా పాపం వీళ్ళని అందరూ బాధ పెట్టేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ ఒక ఆధ్యాత్మికవేత్తకి ఎప్పుడు ప్రపంచం అంతా ఆధ్యాత్మికంగా ఎందుకు కనిపించాలి అన్నది ఇక్కడే తెలుస్తుంది. ఏమిటిట అంటే నిజంగా కనుక మీరు ఒక మంత్రాన్ని అంటే ఇప్పుడు ఏదో కూర్చుని మీరు పెద్ద హోమాలు అవి చేసేయాలనుకోండి, ఇంట్లో వాళ్ళందరి పర్మిషను కావాలి. కానీ నిజంగా కనుక మీరు మోక్షమే కావాలి అనుకుంటే ఒక స్తోత్రం చదువుకున్నా చాలు, ఒక మంత్రం చదివినా చాలు. ఎందుకంటే ఒక్క మంత్రమే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఫైనల్గా ఆ దేవత దగ్గరికి చేరుస్తుంది. ఎందుకంటే ఇవి చెట్టు అనుకోండి, చెట్టుకి విత్తనం ఒకటే, రూట్ అన్నది ఒకటే, కానీ కొమ్మలే వేరు. కాబట్టి చిటారు కొమ్మకి చేరాలి అంటే ఈ రూట్లోనే మనం ఉండాలి, అంటే మూలం దగ్గరే మనం ఉండాలి. అప్పుడే చూడండి కాయలు పళ్ళు ఎప్పుడు వస్తున్నాయి, మనం మూలానికి నీళ్లు పోస్తుంటేనే. అంతేకాని పండో కాయో చెట్టు కొమ్మకు వస్తుంది కదా అని మీరు పట్టుకెళ్ళి కొమ్మకి నీళ్లు పోయటం లేదు. అంటే రూట్కి నీళ్లు పోస్తే చాలు ఏమవుతుంది అంటే ఫలం అన్నది వస్తుంది అన్నది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తిని ఎలా పెంచుకోవాలి అని అంటే మంత్రం ద్వారా మాత్రమే. ఎందుకంటే మంత్రం ఎప్పుడైతే చదవడం మొదలు పెడతామో దాని ద్వారా సూర్యుడికి మనం కనెక్ట్ అవుతాము. ఎందుకంటే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సూర్యశక్తి వచ్చి ఎప్పుడైతే ఆత్మశక్తితో మిళితం అవుతుందో అప్పుడు మాత్రమే మన లోపలున్న ఆ దేవత యొక్క శక్తి, దాన్ని ప్రాణశక్తి అంటారు. అందుకే హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక. ఎప్పుడైతే హృదయంలో సూర్యుడి యొక్క శక్తి పూర్తిగా కలుస్తుందో అది ఒకే ఒక్క దాని ద్వారా జరుగుతుంది. అదేంటి అంటే మంత్రం ద్వారా. ఆ మంత్రం ఎప్పుడైతే చేస్తున్నామో చెయ్యగా 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 ఆటోమేటిక్గా మనలో ఉన్న ప్రాణశక్తి పెరిగి దైవ లక్షణాలు అంటే ఈ మోహం, భయం, జలసి ఇలాంటివన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే బయటకు వచ్చేసాయో మనలో దేవత యొక్క లక్షణం అన్నది పెరుగుతుంది. ఆ దేవత లక్షణం ఎప్పుడైతే పెరిగిందో మీలో మాతృత్వము అన్నది పూర్తిగా వస్తుంది. ఎందుకంటే మంత్రాణం మాతృకాం దేవీం. మనం ఏ మంత్రం చదివినా సరే, అది పురుష మంత్రం, స్త్రీ మంత్రం, రౌద్ర మంత్రం, శాంత మంత్రం, ఏ మంత్రమైనా చదవండి. మంత్రం అన్నది కనుక చదివితే అందులో మాతృక రూపంలోనే వస్తుంది. అంటే మంత్రం అంటేనే తల్లి రూపంలో వస్తుంది. అంటే ఆ మంత్రం చదవడమే మన హృదయంలోకి తల్లితనము అన్నది వస్తుంది. ఎప్పుడైతే తల్లితనం అన్నది వచ్చేసిందో ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళే కాదు, బయట ఉన్న వాళ్ళే కాదు, అందరూ కూడా మనతో ఎలా ఉంటారు అంటే ప్రేమగా ఉంటారు. అప్పుడు మీరు హోమాలు చేయండి, పూజలు చేయండి, ఏం చేయండి. ఎందుకంటే అమ్మకి లొంగని పిల్లలు ఎవరు ఈ సృష్టిలో ఉండరు. కాబట్టి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఎలా ఉండాలి అన్నది ఇక్కడ కామరాజకూటంలో ఈ భైరవి నేర్పిస్తుంది. ఇంకా శక్తికూటంలో ఫస్టే చెప్పాను, కుండలిని శక్తి రూపంలో అమ్మవారు ఉండి ఆ శక్తిని పైకి తీయడం ద్వారా ఏంటి అంటే మనలో పూర్తిగా ఆత్మ అన్నదాన్ని మనం చూసుకోవడం. అంటే దీన్ని ఆత్మ సాక్షాత్కార సిద్ధి అంటారు. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కార సిద్ధి మానవుడికి కలుగుతుందో, కలిగినప్పుడు ప్రతి దాన్ని అప్పుడు ఏంటంటే పోటీలు ఇంకేం ఉండవు. ఎందుకంటే శరీరంతో శరీరాన్ని చూసినప్పుడే పోటీ వస్తుంది. ఎప్పుడైతే ఆత్మతో ఆత్మను చూడడం మొదలుపెట్టామో అప్పుడు ఈ సృష్టి అంతా ఒక్కటే అని అర్థం చేసుకునే స్థితి అది ఎవరిస్తారు అంటే త్రిపుర భైరవి. కాబట్టి వాగ్భవ కూటంలోను, కామరాజకూటంలోను, శక్తి కూటంలోను ఈ 3 కూటాల్లో మార్పు తీసుకొచ్చి మన్ని గ్రహాలన్నిటిపైన ఉంచి నిగ్రహం అంటే గ్రహాలన్నిటిపైన ఎప్పుడు ఉంటామో పూర్తిగా నిగ్రహం వస్తుంది. ఆ నిగ్రహం రాగానే నిశ్చలంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండడం అన్నది ఆ త్రిపుర భైరవైన ఆనంద భైరవి మనకి నేర్పిస్తుంది. అందరికీ నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.